అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు తెలంగాణ టీడీపీ నేత సూర్యదేవర్లత గారు. నమస్తే అండి మేడం. మళ్ళీ తెలంగాణలో ఈ హైడ్రా వివాదం ఏదో మళ్ళీ కొత్తగా వచ్చింది. అసలు ఏమేమి జరిగింది మేడం? మళ్ళీ ఎందుకు హైడ్రా వివాదం ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు దాని గురించి? అంటే మీరు హైడ్రా వచ్చిన దగ్గర నుంచి చూస్తుంటే రాజకీయ నాయకులకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయం లాగానే నడుస్తుంది. ఇంకా ఇక్కడ ఇంకొకటి మటుకు అందరూ కోసం చేశారు. కవిత గారు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఈ సోకాలు కొంతమంది జర్నలిస్టులని వాళ్ళు సల్కం చెరువుల గురించి మటుకు ఎవ్వరూ మాట్లాడరు. అక్కడ దాని గురించి కానీ వీళ్ళందరూ కవిత గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి. చికెన్ భూములు ఉన్నాయి, దాన్ని కబ్జా చేశారన్నారు. సరే, అదే రంగనాథ్ గారు వచ్చారు, అది మ్యాప్ వేసి చూపెట్టారు, అవన్నీ జరిగింది. అక్కడ ఓన్లీ చెట్లే ఉన్నాయి కదా, బిల్డింగ్లు ఏం కట్టలేదు కదా. సో బిల్డింగ్లు కట్టలేదు, ఆయన అప్పటికే చెప్పారు గోడ ఎక్కడా కట్టలేదు, ఓన్లీ ఫెన్సింగే వేశారు అని చెప్పారు. ఆ ఫెన్సింగ్ కూడా వాటర్ ఆపదు అని చెప్పారు. ఎఫ్డిఎల్ పరిధిలో 7 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు వేరే ఆయన ఓన్, కానీ ఇది రిజిస్టర్డ్ పట్టా భూమి అని అంటున్నారు. అక్కడ వాటర్ వెళ్ళకుండా ఆపితే అది ప్రాబ్లం, అంతకుమించి ఇంక వేరే ప్రాబ్లమే లేదు. అది కూడా లేదు కాబట్టి దాన్ని ఎవరు కూడా తప్పుపట్టడానికి లేదు. అట్లాంటి దాన్ని ఇప్పటికి కూడా దాని గురించే ఇష్యూ చేసి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళెందుకు దాన్ని ఆమోదిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే క్లియర్ కట్గా అయితే రంగనాథన్ గారు చెప్పిన తర్వాత కూడా దాని గురించి ఇష్యూయే లేదు, అది పక్కన పెట్టేయాల్సిన అంశం. కానీ జరగాల్సిన అంశాలు చాలా కనపడుతున్నాయి కదా మనకు. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, బొల్లా బ్రహ్మనాయుడు ఆయన కబ్జా చేసిన 10 ఎకరాల భూమి కోట్లల్లో ఉంది, అది కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి కదా. సల్కం చెరువు ఫాతిమా కాలేజ్ కానివ్వండి. సో ఇప్పుడు అది ఎఫ్డిఎల్ పరిధిలో లేదనే రకంగా కూడా వీళ్ళు ఇచ్చేస్తారు. ఇంకా ఇదేంటంటే ఎట్లా ఉందంటే పరిస్థితి, వాళ్ళకు అనుకూలమైన రాజకీయ నాయకులైతే సో అవన్నీ ఎఫ్డిఎల్ పరిధిలో లేనివి అని కూడా క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారనే అనిపిస్తుంది. ఇక్కడ ఓన్లీ సాదా సీదా ప్రజల విషయానికి వచ్చినప్పుడే ఈ హైడ్రా పనిచేస్తుందా అనేది ప్రజల్లో పూర్తిగా నాటుకుపోయింది. అది మనకు వాస్తవం అని కూడా అనిపిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఏ రోజైతే ఫాతిమా కాలేజ్ అది మనకు ఆ బౌండరీ కూడా అట్లాగే కనపడుతుంది, మధ్య చెరువులో ఉన్నట్టే కనపడుతుంది అది. కానీ అది ఎఫ్డిఎల్ పరిధిలో కాదు అని అన్నప్పుడు అది ఎట్లా మారిపోతుంది? ఎవరు స్ట్రక్చర్ వేశారు, ఎవరు దాన్ని బౌండరీలో లేదని చెప్తారు? చూసే కళ్ళకు కనపడుతుంది కదా. అక్కడ ఉన్న పూర్వీకులకు కూడా బాగా ఐడియా ఉంటుంది కదండి, ఇక్కడ ఒకప్పుడు చెరువు ఉంది. ఇప్పుడు అది మన మ్యాప్ చూస్తే తెలిసిపోతుంది కదా, అది చెరువులో ఉందా బయట ఉందా అనేది. చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది కదా బిల్డింగ్లే. అట్లాంటి దాన్ని కూడా కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు అని అంటే ఏంటి అసలు ఇదంతా? సో ఇప్పుడు హైడ్రా అనేది ఎవరైతే అక్రమంగా భూములను కానీ, గవర్నమెంట్ భూములను కానీ, చెరువులను కానీ అక్రమంగా కట్టిన వారికి సో తొలగించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి, మరి ఇక్కడ చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హైడ్రా పేరిట చాలా వందల ఇళ్లను అయితే అదే ఫార్ములాతో నేలమట్టం చేశారు. వాళ్ళంతా కూడా నిరసరాశ్రయాలు చాలా చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఒక మాట, కావాల్సిన వాళ్ళకి ఒకలాగా, అవసరం లేని వాళ్ళకి ఇంకొకలాగా. మరి ఈ పాయింట్ అనేది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా నిలిచే అవకాశం ఉంది కదండి. ఇప్పుడు అది హైడ్రా అనేది తీసుకోవటమే డేరింగ్ డెసిషన్. అది కొట్టాల్సి వస్తే, పగల కొట్టాల్సి వస్తే దాని మూలాన చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలిసి తీసుకున్నప్పుడు ఇక్కడ ఒకటే, ఇది అందరికీ సమన్యాయమే ఉండాలి. సో ఒకళ్ళకి ఒక న్యాయం, ఇంకొకళ్ళకి ఇంకొక న్యాయం అనేది ఉండకూడదు కదా. అది ప్రజల కోసం చేసేది. సో అందరికీ ఈక్వల్గా ఉండాలి. సరే కరెక్టే, ఇవి చెరువులన్నీ కబ్జా చేసి కట్టేశారు, అది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వాటికి అన్నిటికీ అప్రూవల్ చేసింది, అన్ని రకాల సదుపాయాలు కల్పించింది. ఆల్రెడీ బ్యాంకుల్లో కూడా లోన్లు ఇచ్చేశారు, వాళ్ళు కూడా ఇస్తే ఆ ప్లేసులో అపార్ట్మెంట్స్ కొనుక్కున్నారు. ఇన్ని క్లియర్గా చేసుకున్న వాటిని ఈ రోజున కూలగొడుతున్నారు. సరే ఓకే, మీరు కూలగొడుతున్నారు, కానీ అందరికీ ఈక్వల్ న్యాయం ఉండాలి అనేది అంటాను. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళకి ఒకటి, ఇంకొకరికి ఇంకొకరా కాదు. రాజకీయాల్లో మీకు పొత్తులు పెట్టుకున్న, ఇప్పుడు ఎంఐఎం పార్టీ వాళ్ళు పొత్తు ఎవరితో? కాంగ్రెస్తో. సో అలాంటప్పుడు వాళ్ళు చెప్పినట్టు జరగాల? వాళ్ళు బిల్డింగ్లు వదిలేస్తారా? వైసీపీ అంటే మనకు తెలుసు, వైఎస్ఆర్సీపీ అనేది పిల్ల కాంగ్రెస్ లాంటిదే అది. సో అక్కడ బొల్ల బ్రహ్మనాయుడు అనే వ్యక్తి 10 ఎకరాలు కబ్జా చేశాడు. దాని గురించి మీరు ఇక్కడ విచిత్రం చూడండి, బీఆర్ఎస్ వాళ్ళు అడగరు,
కవిత టీఆర్ఎస్ అని పెట్టుకున్నా కూడా అడగదు. ఈవెన్ కాంగ్రెస్ అరెస్ట్ చేసింది, జైల్లో పెట్టింది, ప్రాసెస్ అంటూ నడుస్తుంది. అంటే ఇది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటే అరెస్ట్ చేయటం వరకు చేశారు, ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం బీఆర్ఎస్ వాళ్ళు అడగకపోవటం, అది చాలా తేడాగా అనిపిస్తుంది. సరే, ఇంకా ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అని అనేటప్పటికి అంటే దీని వెనకాల ఇప్పటి వరకు కబ్జాలు చేయించిన చరిత్ర ఎవరికి ఉందంటే బీఆర్ఎస్ ఉందనేది మనకు క్లియర్ కట్గా బొల్ల బ్రహ్మనాయుడు విషయంలో తెలుస్తుంది, ఇక్కడ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్లోనూ తెలుస్తూనే ఉన్నాయి. సో ఇలాంటి పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళే కదా. ఇప్పుడు అంటున్నారు కదా, ఎవరైనా తప్పుడు కేసులు పెట్టినా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా అధికారులు రిటైర్డ్ అయిపోయినా కూడా అంటే సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కొస్తానని కేటీఆర్ గారు అంటున్నారు. సో ఇలాంటి పర్మిషన్స్ ఇచ్చి ఇలాగ బిల్డింగ్లు కట్టించిన వాళ్ళని మీరు ఎందుకు రాకూడదు? మీ అధికారంలో ఉన్నప్పుడే కదా జరిగింది. సో వీళ్ళందరినీ లాక్కొని రండి చూద్దాం. అంటే మొన్నటి వరకు కవిత గారు కానీ లేదంటే కేటీఆర్ గారు కానీ ప్రాంతీయ విభేదాలతో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండడం ఏంటి, ఇక్కడ భూములు కొనకూడదు లేదంటే వ్యాపారం చేయకూడదు అంటున్నారు కదా. మరి అదే ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి మరి బొల్ల బ్రహ్మనాయుడు గారికి ఇంత అక్రమంగా ఒక చెరువు లేదా భూమి ఉందన్నప్పుడు ఎందుకు వాళ్ళు స్పందించట్లేదు అసలు? అది వాళ్ళ పార్ట్నర్స్ ఏమో ఇక్కడ. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదా? అక్కడ పార్ట్నర్స్ అయి ఉంటారు. సో అందుకే వాళ్ళు దాని గురించి ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు. అరే చీమ చిటుక్ అంటే ఆంధ్ర వాళ్ళని మా తెలుగుదేశం పార్టీ కదులుతుంది అని అంటేనే ఆంధ్ర వాళ్ళు అంటారు. అదే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కబ్జా చేస్తే ఎవడు పట్టించుకోలేదు కదా. దాని గురించి ఇంత మాట తెలంగాణ ప్రాపర్టీ కాపాడాలి అనే మాట ఒక స్లోగన్ లేదు మనకు అన్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా. సో వీళ్ళంతా కలిసే కుమ్మక్కయ్యే కదా. ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుస్తున్నాయి, కొన్ని వేల ఎకరాలే కబ్జా చేసేస్తారు బీఆర్ఎస్ నాయకులు కాదు, కల్వకుంట్ల కుటుంబమే కబ్జా చేసింది. సో దానిలో ఇది కూడా అయ్యి ఉంటుంది కదా. సో వాళ్ళని బినామీగా వాడారా, లేకుంటే వీళ్ళకి ఏమైనా కమిషన్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి చేయించుకున్నారా, ఇవన్నీ బయట రావాలి కదా. సో ఇవన్నీ బయట వస్తాయి, ఎందుకు మనం దాని గురించి మాట్లాడటం అని ఆగిపోయారేమో అనిపిస్తుంది. మరి హైడ్రా అనేది ఒక డేరింగ్ డెసిషన్ అని చెప్పేసి మీరు అన్నారు కదండి. సో దాంట్లో అవకతవకలు జరిగితే మరి ప్రజల్లో ఎటువంటి అసహనం వ్యక్తమవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది ఇంపాక్ట్ రేపొద్దున కాంగ్రెస్కు బాగా గట్టిగానే ఉంటుంది. ఏమంత ఈజీగా ప్రజలు మర్చిపోరు. సో న్యాయం అనేది అందరికీ జరిగినప్పుడైనా సరేలే, రోడ్డు వైండప్స్కి కానివ్వండి, చెరువులు మునిగిపోతాయి, చెరువులకి యాక్చువల్లీ వాటర్ సోర్సెస్ లేకపోవటమే కానివ్వండి అనే ఒకటైనా ఒక ఆలోచన అయినా, నష్టపోయిన వాళ్ళైనా ప్రతి ఒక్కరికి జరిగిందనే ఒక ఆలోచన ఉంటుంది. ఇక్కడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో ఎవరైతే కూటమిలో ఉంటారో వాళ్ళని వదిలిపెట్టడం కానివ్వండి, ఎవరైతే కమిషన్స్ ఇస్తారో వాళ్ళని వదిలిపెట్టేయటం కానీ ఇవి జరిగాయి అనుకోండి, ప్రజలు ఎందుకు క్షమిస్తారు? నష్టపోయేది ప్రజల, రాజకీయ నాయకులు మీరు బాగానే ఉంటారు, నష్టపోయేది ప్రజల అనేది వాళ్ళకు ఆలోచన వస్తుంది కదా. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. సో ఓవరాల్గా ఈ హైడ్రామాని మరి అవకతవకలు లేకుండా చేయాలంటే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు అసలు? ఖచ్చితంగా ఆయన ప్రభుత్వంలో మంచి చేయాలి అనుకున్నప్పుడు నువ్వు హైడ్రా స్టార్ట్ చేశారు, సరే తప్పదు అనుకున్నారు, స్టార్ట్ చేసినా ఒకవేళ ఇప్పుడు కొన్ని చెడు కొన్ని మంచికని కూడా అనుకుంటాం. సో ఓకే, మీరు స్టార్ట్ చేసింది అందరికీ ఒకే న్యాయం జరగాలంటున్నావు. సో నువ్వు అవన్నీ ఎందుకు? ఫాతిమా కాలేజీకి వచ్చేటప్పటికి వాళ్ళకి కోర్టుకి వెళ్ళి అంత టైం ఇవ్వటం అవన్నీ జరుగుతున్నాయి. కొంతమందికి నోటీసులు కూడా ఇవ్వకుండా కూలగొడుతున్నారు కదా. వాటికి సమాధానం ఏంటి? వాటికి సమాధానాలు చెప్పాలి కదా. అందరికీ సమన్యాయం చేయండి. ఇక్కడ లేనివాడికి ఒకటి, ఉన్నాడికి ఒకటి అని కాదు. రాజకీయ అండం ఉంటే ఒకటి, అండలేకపోయిన వాడికి ఒక న్యాయం కాదు. ఇలాంటివన్నీ చూసుకొని చేస్తే ప్రజలు దాని గురించి సరే కొంతమందికైనా ఒక చేంజ్ అనేది, అంటే నష్టపోయిన వాడు వేయకపోవచ్చు, ఆలోచించి అరే చెరువులు కాపాడటానికే కదా చేశారు ఈ పని అనేది ఒకటైనా ఆలోచిస్తారు. మిగతా వాళ్ళు ఎవరైనా మీరు చేసేదే అన్యాయం చేస్తున్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా అయితే ప్రజలు దానికి రేపు సిటీలోనే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాటిల్లో బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. ఇది ఎవరు కూడా హర్షించే విషయాలు కాదు. ఎందుకంటే ఇది ఇలాగే వదిలేసేస్తే రేపు పొద్దున ప్రజలు నష్టపోతుంటారు. సో రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో తగిన బుద్ధి అయితే చెప్తారు. సో మరి ఇటువంటి మైనస్ పాయింట్స్ పెట్టుకుని ఈ మైనస్ పాయింట్స్ ఉంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్స్ అవుతాయి కదండి. సో వాళ్ళకి ఏమన్నా నెక్స్ట్ ఛాన్స్ ఉండే అవకాశం ఉందంట? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ప్లస్ అవుతుంది? వాళ్ళ మూలానే కదా ఇప్పుడు ప్రజలు నష్టపోయేది. వాళ్ళే అడ్డదిడ్డంగా పర్మిషన్స్ ఇచ్చింది. ఈ 10 ఏళ్ళు కమిషన్లకు కక్కుర్తుపడి
ఈ రోజున హైదరాబాద్ నగరంలో ఇట్లాంటి చెరువుల్లో ఇప్పుడు కూడా వర్షం పడితే మునిగిపోతున్నాయా లోతట్టు ప్రాంతాలన్నీ? సో ఇవన్నీ కారణం ఎవరు? బీఆర్ఎస్ఏ కదా. మనము జాయింట్ స్టేట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా మునిగిపోలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారు అధికారంకి వచ్చారో అప్పటి నుంచే ఇవన్నీ కూడా మునిగిపోతుంది. సో ఇవన్నీ అడ్డదిడ్డంగా పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? బీఆర్ఎస్ కదా. సో వాళ్ళు ఎట్లా గెలుస్తారు? వాళ్ళకు కూడా అవకాశం ఉండదు. ఖచ్చితంగా కొత్త అవకాశాలు, కొత్త పార్టీ కాదు, పార్టీలు పాతవే అవ్వచ్చు, వేరే ఇంకొకటి చూస్తారు, ఇంకొక వాళ్ళకి అవకాశం ఇద్దాం, ఇంకో పార్టీకి అవకాశం ఇద్దాం అనేది అయితే ఆలోచిస్తారు కదా. ఓకే, చూసారు కదండి. పరిపాలన సరిగ్గా లేకపోతే, ప్రజల్లో గనక అసహనం పెరిగిపోతే ఏ పార్టీకైనా సరే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉంటే గనక ప్రజలు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగమే చేసుకుంటారు. కాబట్టి పరిపాలన అనేది సక్రమంగా జరగాలి అని చెప్పేసి లత గారు అయితే సూచించడం జరుగుతుంది. మరి ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.